నీళ్లు, పౌడరు, పొగ రూపంలో రకరకాల మార్పులు ఎలా వచ్చాయో ఈ వడ్డీకి కూడా ఈరోజు మనం ఫైనాన్స్ అని, ఈఎంఐలని లేదా ఇంకా వేరే వేరే రూపాలు ఉన్నాయి. మరి దాంట్లో కొంతమంది వడ్డీ ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. అవి ఏ రూపంలో ఉందో ఎలా ఉందో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. అందుకే ప్రళయానికి ముందు ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏది హరామో, ఏది అలాలో కూడా మానవులకి అర్థం కానటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పడం జరిగింది. అందుకే మరి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా డౌట్ అని అనిపించే, మీకు ఏదైనా షక్ అని అనిపిస్తే కనుక అటువంటి విషయానికి దూరంగా ఉండటం, అటువంటి విషయాన్ని వదిలేయటమే మంచిదని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మీ మనసులో కానీ మీ హృదయంలో కానీ ఒక గంట టంగమని మోగుతూ ఉంటుంది. ఏదైనా తప్పు అనుకుంటే కనుక తప్పని ఒకసారి మన మనసే మనకి లోపల చెప్తూ ఉంటుంది. ఎందుకంటే లవ్వామా అమ్మారా అని 2 రకాల నఫ్స్ మనలో ఉంటాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మంచిని అయితే కనుక అది మంచిగాని, చెడు అయితే కనుక మనకి ఏదో ఒక రకంగా అది యొక్క ఇంటిమేషన్ జరుగుతూ ఉంటుంది. అలా మీకు ఏదైనా ఒక విషయంలో చెడు అని, పాపమని, హరామని మీకు అనిపిస్తే కనుక, మీకు షక్ అనిపిస్తే దాని గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నించండి. ఒకవేళ మీకు డౌట్లోనే ఉంటే కనుక అసలు ఆ విషయానికి దూరంగా ఉండడం కోసం ప్రయత్నించండి అని. అది కాకపోతే ఇంకొక విషయం, మీ జీవితంలో ఇంకో విషయాన్ని ఎన్నుకొని దాని ద్వారా మీరు ముందుకెళ్ళండి అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి అసత్యం పలకడం, అబద్ధం చెప్పడం కూడా మహాపాపాల్లో ఒక పాపంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక అసత్యపు సాక్ష్యం ఇవ్వటం, అబద్ధపు సాక్ష్యం చెప్పడం, కోర్టులో కానీ, ఇంటి దగ్గర కానీ, తీర్పుల్లో కానీ, సభల్లో కానీ ఎక్కడైనా సరే అసత్యపు, అబద్ధపు సాక్ష్యం కనుక ఇస్తే అది ఎంత పెద్ద పాపమో అది అల్లాహ్ ఖురాన్లో అనేక చోట్ల చెప్పాడు, మీరు చూడవచ్చు. అది వారు ముస్లిం అయినా, ముస్లిం కాకపోయినా సరే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే మీరు మాట్లాడండి, న్యాయానికి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అనవసరంగా ఒకరిని నింద చేసినా, ఎవరినైనా దేంట్లో అన్న ఇరికిచ్చినా కూడా ఎంత పాపమో అల్హమ్దులిల్లా, అది అల్హమ్దుల్లా అంటే అల్లాహు అక్బర్, అది ఎంత పాపమో అది మాటలతో చెప్పలేనటువంటి విషయం. ఈనాడు ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది జైళ్ళల్లో కానీ, ఎంతోమంది అనేక రకాల పరిస్థితుల్లో కానీ ఎంతోమంది పడి ఉన్నారు. అల్లాహు అక్బర్. మరి వారు నిజంగా అవన్నీ చేశారా, చేయలేదా, అది అల్లాహ్కి మాత్రమే తెలుసు. మరి ఆ పరిస్థితిలో ఉన్నవారికి మాత్రమే తెలుసు. మరి అటువంటి వారికి ఇక్కడైనా సరే క్షమాభిక్ష పెట్టి వదిలివేయటం మంచిది. అల్లాహ్ కోసమైనా, దేవుడి కోసమైనా సరే, స్వర్గం కోసమైనా సరే. ఇక అసత్యపు సాక్ష్యం ఇవ్వటం, సత్య సాక్ష్యాన్ని దాచడం, నిజమైన సాక్ష్యాన్ని, సాక్ష్యాధారాలని దాచడం కూడా పాపమే అని, ఇతరుల యొక్క ధనాన్ని బలవంతంగా దోచుకోవడం కూడా మహాపాపంగా చెప్పడం జరుగుతుంది. ఒక ఆస్తిలో చిల్లి గవ్వంతా ఎవరిదన్నా దొంగతనం చేసినా, ఒక భూమిలో ఒక జానడు కాదు, మూలడు కాదు, బెత్తెడు కాదు, ఇంత